గుడ్ మార్నింగ్, నమస్కారం ఫ్రమ్ కోచి. ఈ వారం మనం కేరళస్ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ అనబడే కొల్లెంగోడ్కి వెళ్తున్నాము. బట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో వేడి వేడి పుట్టు తినేద్దాం. ఎర్నాకులం స్టేషన్కి వచ్చేసాము. కన్ఫ్యూజ్ అవ్వకండి, కోచిని ఎర్నాకులం కూడా అంటారు. ఇక్కడ నుంచి పాలక్కాడ్కి డైలీ 4 to 5 ట్రైన్స్ రన్ అవుతాయి. మనం వెళ్తున్న కొల్లెంగోడ్ విలేజ్ ఉండేది పాలక్కాడ్లోనే. మ్యాక్సిమం జర్నీ టైం వచ్చేసి 3 hours పడుతుంది. ట్రైన్ వచ్చేసింది, వెళ్దాం రండి. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది మన సబరి ఎక్స్ప్రెస్లో. హైదరాబాద్ నుంచి కేరళ అండ్ కేరళ నుంచి హైదరాబాద్కి రన్ అయ్యే డైలీ ట్రైన్ ఇది ఒకటే. మార్నింగ్ ట్రైన్ మిస్ అయింది కాబట్టి అనుకోకుండా మన తెలుగు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నా. విండో బయట చూస్తున్నంతసేపు ప్రకృతి అందాలు మీకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ఇవి ట్రీ గార్డెన్స్లా అనిపిస్తుంది కదా. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, బట్ నన్ను అడిగితే మాత్రం ఐ విల్ ఆల్సో సే ఇట్స్ నేచర్స్ ఓన్ కంట్రీ. ఫైనలీ 3 hours తర్వాత మనం పాలక్కాడ్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ 25 kilometers ఉంటుంది కొల్లెంగోడ్ విలేజ్. సో స్టేషన్ బయట స్టేడియం బస్ డిపోకి టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే స్టేడియం బస్ డిపో నుంచే కొల్లెంగోడ్కి ఎక్కువ బస్సెస్ రన్ అవుతున్నాయని తెలిసింది. ఈ రివర్ దగ్గర చూడండి, చాలా మంది కనిపిస్తున్నారు. మేము స్టేడియం డిపో వెళ్ళేసరికి ఈ బస్ కొల్లెంగోడ్కి రెడీగా ఉండే వెంటనే ఎక్కేసాము. వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ 40 minutes పట్టింది. వెల్కమ్ టు కొల్లెంగోడ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఇన్ కేరళ. చిన్నప్పుడు సినిమాల్లో చూడడం తప్ప ఇంత అందమైన పొలాలు నా కళ్ళతో చూస్తుంటే ఆ 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి, అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. కాసేపు ఈ ప్రకృతి సౌండ్స్ వింటూ రిలాక్స్ అవుదాం.
ఆ దూరంగా ఉన్న పర్వతాల నుంచి చల్లటి గాలి వస్తుంటే, అలాగే పక్షుల పాటలు వింటూ ఎంత సమయమైనా ఇక్కడ గడిపేయచ్చు. వెళ్ళాలని అనిపించట్లేదు కదా? సేమ్ ఫీలింగ్. కానీ సూర్యుడు అస్తమించే ముందే ఇక్కడ ఇంకో అందమైన ప్లేస్ ఉందని విన్నాను. చూసేద్దాం రండి. ఇప్పుడు ఆ పర్వతానికి చాలా దగ్గరొచ్చేసాం అనిపిస్తుంది. ఇలాంటి ఫ్రేమ్స్ని మనం సమ్టైమ్స్ మాటల్లో చెప్పలేము, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. చలికాలం సీజన్ వచ్చిందంటే చాలు, సాయంకాలం పునుగులు, మిర్చి బజ్జీలు, అది కూడా ఇలాంటి స్పాట్లో ఉంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎవ్రీ వీకెండ్ ఈ విలేజ్లో అంట చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. పొలాల మధ్యలోనే హట్స్, సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి విలేజ్ స్టైల్ బెంచెస్ కూడా ఉన్నాయి. మనలాగే కోచి నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్స్ గ్రూప్తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. అది విన్నాక అనిపించింది, ఎర్లీ మార్నింగ్ ట్రైన్తో వచ్చి ఉంటే వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అని. దట్స్ వై ఐ ప్రామిస్ మై సెల్ఫ్, ఒక విజిట్ అయితే ఈ విలేజ్కి అస్సలు సరిపోదు. బట్ ఫర్ నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్. ఐ లవ్ కొల్లెంగోడ్. ఈ విలేజ్ ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే కామెంట్స్లో మీరు కూడా ఐ లవ్ కొల్లెంగోడ్ అని కామెంట్ రాసేయండి. కొల్లెంగోడ్ నుంచి లాస్ట్ బస్ 8 PM అంట. మనమైతే సెకండ్ లాస్ట్ బస్ తీసుకున్నాము.
సో ఫైనలీ పాలక్కడ్ స్టేషన్ దగ్గర రీచ్ అయిపోయాము అండ్ ఫుల్ ఆకలి అవుతుంటే డిన్నర్ ఇక్కడే. సో ఆకలి వల్ల ఈవెన్ 9 PM ట్రైన్ కూడా మిస్ అయ్యాము. కాబట్టి ఫైనలీ 10:40 ట్రైన్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:40 midnight అవుతుంది అండ్ మనం కోచి అయితే రీచ్ అయిపోయాము. హోప్ మీ అందరికీ ఈ డే ట్రిప్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం.